రంజాన్ సీజన్లో హలీమే కాదు వెరైటీ ఖర్జూరాలు నోరూరిస్తాయి. టెంప్టింగ్ కలర్తో ఇంపోర్టెడ్ డేట్స్ మార్కెట్లో ఆకట్టుకుంటున్నాయి. జేబులో డబ్బుండాలే కానీ కేజీ ఖర్జూరాలు 300 వరకు పలుకుతున్నాయి. సిటీ మార్కెట్లో కనువిందు చేస్తున్న ఖర్జూరాలపై స్పెషల్ స్టోరీ. రంజాన్ సీజన్ వచ్చిందంటే చాలు హలీం, రకరకాల ఫ్రూట్స్ తో పాటు ఖర్జూరాలు సిటీ జనాన్ని నోరూరిస్తున్నాయి. పచ్చి, పండు ఖర్జూరం, ఎండినవి ఇలా ఒకటేంటి అన్ని వెరైటీస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రంజాన్ సీజన్లోనే డేట్స్ ఎక్కువగా ఇంపోర్ట్ అవుతాయి. ఈ మాసంలో ముస్లింలు ఫాస్టింగ్ ఉంటారు. ఉపవాసం విడిచే ముందు ఖర్జూరాలు తింటారు. ఉపవాసం చేసి ఖర్జూరం తింటే వెంటనే ఎనర్జీ ఇవ్వడంతో పాటు ఖర్జూరంలో ఎన్నో పోషకాలుంటాయని చెబుతున్నారు ముస్లింలు. ఇది ఎందుకు తింటారంటే మేము ఒక్క పొద్దు ఉంటాం కదా, సాయంత్రం దాకా ఎనర్జీ లో అయిపోతుంది. ఇది ఒక డేట్స్ ఫ్రూట్స్ ఎలా ఉందంటే లోకంలో చాలా మంచిది ఉంది, ఇమీడియట్లీ ఎనర్జీ ఇస్తుంది, అందుకోసానికి తింటాం. ప్రతి సంవత్సరం మేము రంజాన్ పండుగ కశ్మీర్ హౌస్కి వచ్చి అలాగే మా ఖజూర్ తీసుకోబడుతున్నా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బేగం బజార్లో చాలా మంచి వెరైటీస్గా ఖజూర్ ఇరానీ, మన యుఏఈ, దుబాయ్ ఖజూర్లు ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి. కానీ అందుబాటులో మా రంజాన్ ఫెస్టివల్లో ఎప్పుడైనా ఎక్కువ మేము వాడతామంటే ఖజూర్ వాడుతాం. ఖర్జూరం తినడమే కాదు, రంజాన్ మాసంలో ఒకరికొకరు ఇచ్చుకున్నా పుణ్యం వస్తుందని నమ్మకం. దీంతో గిఫ్ట్ ప్యాక్లు కూడా ఇంపోర్ట్ అవుతున్నాయి. ప్యాకింగ్ ఖర్జూరా కేజీ 1000 రూపాయల వరకు పలుకుతోంది. అయితే ఈ ఏడాది ఖర్జూరాల రేటు కొంచెం పెరిగిందంటున్నారు కొనుగోలుదారులు. డ్రై ఫ్రూట్ కూడా ఇక్కడ బాగుంటుంది. ఖజూర్ వెరైటీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఖజూర్ తీసుకుంటారు, డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసుకుంటారు. ఎందుకంటే స్వీట్లో షుర్కుమా చేస్తారు కదా, దాంట్లో మొత్తం డ్రై ఫ్రూట్ యూజ్ వచ్చేస్తారు. ఖజూర్ వెరైటీస్ చాలా ఉన్నందుకు ప్రతిరోజు వేరే వేరేగా టేస్ట్ చేయొచ్చు. వెరైటీ చాలా ఉన్నందుకు కొంచెం పెరిగాయి. డ్రై ఫ్రూట్స్లో కూడా పెరిగాయి, ఖజూర్లో కూడా పెరిగాయి. మొత్తం 40 రకాల ఖర్జూరాలుండగా వీటిలో 20 రకాల వరకు సిటీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇరాన్, దుబాయ్, గల్ఫ్, ఇరాక్, తునీషియా దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. రేట్స్ విషయానికొస్తే క్వాలిటీని బట్టి కేజీ 60 నుంచి 300 రూపాయల వరకు ఉంటాయి. ఫ్రూట్ సేల్స్ ఉంటుంది, పెద్ద హెవీగా ఇవి ఖజూర్ పండు సేల్స్ ఉంటుంది, వెట్ డేట్ సేల్స్ ఉంటుంది. దాని తర్వాత డ్రై ఫ్రూట్ సేల్స్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్లో ఇవి కాజు, కిష్మిష్, బాదాం, పిస్తా, అంజీర్, కుర్బానీ, అక్రోట్ అవుతుంది. ఎక్కువ ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో తక్కువ ఉంటుంది. అట్లా అయితే ఇప్పుడు ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, సౌదీ నుంచి, అలా తునీషియా నుంచి అన్ని చోట్లకి వెళ్ళి ఇప్పుడు ఖజూర్ అంతా వస్తుంది. ఇప్పుడు 60 రూపాయల నుంచి ఇప్పుడు అది 200, 240 రూపాయలు, 250 రూపాయల నుంచి ఇంకా ఎక్కువ రకాలు ఉంటుంది. మళ్ళీ అవి అయితే సీజన్లో మొత్తం ఒక 50 కిలోలు కూడా పోదు. ఎక్కువగా 60 నుంచి 100 రూపాయల వరకు రేటున్న ఖర్జూరమే సేల్ అవుతుందంటున్నారు. ఈ సీజన్లో ఫ్రూట్ మార్కెట్లో కంటే బేగం బజార్లో ఎక్కడ చూసినా ఖర్జూరాలే కనిపిస్తున్నాయి. మొత్తం 5 నుంచి 7,000 టన్నుల ఖర్జూరాలు నగరానికి ఇంపోర్ట్ అవుతాయని చెబుతున్నారు వ్యాపారులు.